బ్యాక్ టు మై ఛానల్ SR0803 వ్లాగ్. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి మళ్ళీ మనం అయితే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాం అనమాట. సో ఈరోజు వచ్చేసి వాకింగ్ అయితే వచ్చాయన్నమాట మార్నింగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:36 అరౌండ్ ఆ టైం అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ నా బ్యాక్ సైడ్ చూడొచ్చు, మొత్తం ఫారెస్ట్ ఏరియానే గైస్. చాలా డేంజరస్ ఏరియా ఇది. అంటే ఇక్కడ ముందరికి వెళ్తే మనకు ఒక విలేజ్ వస్తుంది, ఇంకొక 2-3 కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట. ఒక విలేజ్ వస్తుంది, కానీ అక్కడ వరకు అయితే చాలా డేంజరస్ ఏరియా ఇది. ఈ మ్యాక్సిమం ఇక్కడ ఎవ్వరు ఈ రూట్ యూజ్ చేయరనమాట. జస్ట్ ఓన్లీ వాకింగ్ పర్పస్ దానికోసం యూజ్ చేస్తారు. అండ్ ఇట్ సైడ్ చూడొచ్చు మీరు, నాకు వెంకాల అయితే కనిపిస్తుంది కదా మొత్తం చెట్లు తీట్లు ఇవన్నీ. సో ఇట్ సైడ్ అయితే పాములు చాలా ఉంటాయి అండ్ కుక్కలు కూడా చాలా ఉంటాయి అనమాట, డేంజరస్ కుక్కలు. అవి అయితే ఈ టైంలో ఇప్పుడు లేవు కాబట్టి చూపించట్లే, ఉన్నప్పుడు మళ్ళీ మీకు ఎప్పుడు వచ్చినప్పుడు చూపిస్తా. ఓకేనా? నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అండ్ ఇక్కడ మనకు ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉందన్నమాట, లోపలికి ఒక 1 కిలోమీటర్ వెళ్ళాలన్నమాట. ఓకేనా? సో మనమైతే ఇప్పుడు డైరెక్ట్ మన షాప్ దగ్గర అయితే కలుద్దాం. లెట్స్ గో. వాకింగ్కి వచ్చాక మన షాప్ దగ్గర కలుద్దాం, పదండి. అక్కడ చూపిస్తాం మీకు మళ్ళీ మొత్తం. మనం షాప్ ఓపెన్ చేసేందుకు షాప్ దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట. సో ఇప్పుడైతే షాప్ కూడా ఓపెన్ చేస్తున్నాం అనమాట. సో చూడొచ్చు, బ్యాక్ సైడ్ మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది, అందుకే కనిపించట్లేదు అనమాట క్లియర్. ఒక్క నిమిషం అవ్వండి అనమాట. సో ఒకటే షట్టర్ ఓపెన్ చేసాను అనమాట. సో అవతల అయితే ఓపెన్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం మనం అయితే ఫాస్ట్గా. సో ఫాస్ట్గా ఓపెన్ చేసేసి మళ్ళీ మీతో మాట్లాడతాం. ఓకేనా? అప్పటి వరకు చూడండి, టైం ల్యాబ్స్లో పెడతాయి ఫాస్ట్ ఫార్వర్డ్లో. మొత్తం ఓపెన్ అయితే చేసేసామన్నమాట, మొత్తం ప్రాపర్గా అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా కొన్ని సామాన్లు అయితే బయట పెట్టలేదు అనమాట. సో అది వచ్చేసి పెట్టలేదు అనమాట, అది వచ్చేసి జాలీలు అనమాట. ఎందుకంటే జాలీలు ఎందుకు పెట్టలేదు అంటే కొద్దిగా ఇంకక్కడ మనకు వచ్చేసి
కొద్దిగా టైం అయ్యాక పెడదాం, మార్నింగ్ ఎందుకని పెట్టలేదన్నమాట. ఎండ్ర పూట ఒక హాఫ్ అన్ అవర్ అయినాక పెడతా అనమాట. ఓకేనా, సో దానికోసం పెట్టలేదన్నమాట. అండ్ ఇవి వచ్చేసి ప్లాస్టిక్ షీట్స్ అనమాట, అవి కూడా పెట్టేసి అనమాట, బయట పిల్లల దగ్గర కట్టేసి అనమాట. అండ్ ఇదైతే మీకు తెలుసు కదా ఆఫర్ గురించి అయితే లాస్ట్ వీడియోలో అయితే క్లియర్గా పెట్టా షాప్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు. సో ఈ ఆఫర్ అయితే తొందరగా రండి, లిమిటెడ్ కూపన్స్ ఉన్నాయన్నమాట. ఎవరైనా విజిట్ చేయకుంటే విజిట్ మార్క్ చేయండి, ఎందుకంటే లిమిటెడ్ కూపన్స్ ఉన్నాయి. మ్యాక్సిమం కూపన్స్ అయితే అయిపోయాయి అనమాట, కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయన్నమాట. అది కూడా త్వరలోనే అయిపోతాయి అనుకుంటున్నా. సో ఓకేనా, లేదంటే ఎక్స్ట్రా కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా ప్రింట్ చేపిస్తాం మీకోసం వస్తున్నారంటే. ఓకేనా, సో ఇప్పుడైతే ఒకసారి మీకు చూపిస్తే చూడండి ఎలా పెట్టాను షాప్ అంతా. ఇప్పుడు ఒకసారి రివ్యూ చూపిస్తే చూడండి. అయితే లోపల నుంచి చూస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉందన్నమాట మన షాప్ లోపల నుంచి అయితే. ఓకేనా, సో ఇదే అనమాట. సో ఈ జాలీలు అయితే ఇంకా సర్దలే అనమాట, ఇప్పుడు సర్దిద్దామంట. సో అప్పటి నుంచి అయితే ఫోన్ ఇక్కడ పెట్టి వీడియో అయితే షూట్ చేసాను అనమాట. ఓకేనా, ఈ సెల్ఫీ స్టిక్ తోటి. ఓకేనా, సో నేను చెప్పా కదా స్పీకర్ వచ్చేసి ఇక్కడ ఒక స్పీకర్ ఉంది, అక్కడ ఒక స్పీకర్ ఉంది. అండ్ దీన్ని హోమ్ థియేటర్ వచ్చేసి ఇక్కడ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫుల్ బేస్ మీద అయితే సౌండ్ అయితే పెడతాను అనమాట. ఓకేనా, సో కొద్దిగా వెనక మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోలో అయితే మీకు ఒక ట్రిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. దేని గురించి అంటే, ఇప్పుడు మన గూగుల్ ఫొటోస్ ఉంటాయి కదా, సో మొబైల్లో ఇప్పుడు గూగుల్ ఫొటోస్లో సేవ్ చేశాక మొబైల్లో ఇప్పుడు డిలీట్ అయిపోయాను అనుకోండి, మనకి ఇప్పుడు గూగుల్ ఫొటోస్ నుంచి డౌన్లోడ్ చేయాలంటే ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేస్తాం, మనం ఒక్కొక్క ఫోటో డౌన్లోడ్ చేసుకుంటాం. కానీ ఇది ఒకేసారి మనం మొత్తం ఫొటోస్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఎలానో చూపిస్తే చూడండి. సో ఫస్ట్ అయితే మనం ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోగానే ఫస్ట్ అయితే మన మొబైల్ నెట్ అయితే కనెక్ట్ చేసుకోవాలి ల్యాప్టాప్. సో ఇప్పుడు నెట్ అయితే కనెక్ట్ చేసుకున్నాం అనమాట మొబైల్ది. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు సర్చ్ చేయాలన్నమాట గూగుల్ ఫొటోస్. సో మనకు చూడొచ్చు ఇక్కడ కింద అయితే గూగుల్ ఫొటోస్ ఆప్షన్ ఇస్తున్నాడు కదా. సో గూగుల్ ఫొటోస్ క్లిక్ చేయగానే సో మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది అనమాట. తర్వాత మనకి ఇక్కడ ఫోటోస్ సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్ వచ్చేసి. అండ్ ఇక్కడ మనకు ల్యాప్టాప్లో అయితే ఈ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ విజిట్ గూగుల్ ఇక్కడ వచ్చేసి గెట్ త్రూ యాప్ అని ఇచ్చాడు, ప్లస్ విజిట్ గూగుల్ ఫొటోస్ అని ఇచ్చాడు కదా. విజిట్ గూగుల్ ఫొటోస్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మన ఫోన్లో ఉన్న ప్రతి ఒక్క ఫొటోస్ అయితే ఇస్తాడనమాట. సో ఇక్కడ కొన్ని ఇక్కడ కాలేజ్ ఫొటోస్ ఉన్నాయన్నమాట, ఇవి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం యాక్చువల్లీ మొబైల్లో అయితే ఎలా డౌన్లోడ్ చేస్తామంటే, ఇంకొక ఫోటో ఉంది కదా, ఇప్పుడు ఒక ఫోటో క్లిక్ చేసుకుని ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్న 3 డాట్స్ని క్లిక్ చేసి ఇక్కడ ఆప్షన్ ఇస్తాడన్నమాట డౌన్లోడ్ అని. సో ఇలా డౌన్లోడ్ చేసుకుంటాం మనం మొబైల్లోనే అయితే ఒక్కొక్క ఫోటో ఒకటేసారి. ఇప్పుడు అన్ని ఫొటోస్ అయితే కావాలన్నమాట గూగుల్ ఫొటోస్ నుంచి డైరెక్ట్. సో ఇప్పుడు మనకు ల్యాప్టాప్ కాబట్టి వెబ్సైట్ త్రూ అయితే అన్నీ ఒకటేసారి తీసుకోవచ్చు అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ నేను ఇప్పుడు ఈ ఫోల్డర్ అనేది 50 ఫొటోస్ సెలెక్ట్ చేశాను అనమాట. సో ఈ 50 ఫొటోస్ అనేది ఒకటేసారి డౌన్లోడ్ అవుతాయి. చూడొచ్చు ఇక్కడ రైట్ క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తుంది కదా. సో డౌన్లోడ్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కింద ఆప్షన్ ఇచ్చేటండి ప్రిపేరింగ్ టు డౌన్లోడ్ అని. సో మనకి ఇక్కడ వచ్చేసి ప్రిపేర్ అవుతున్నాయి అనమాట, ఫొటోస్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి. ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు చూడొచ్చు, ఇక్కడ రైట్ సైడ్లో ఆప్షన్ ఇచ్చేయండి, ఇక్కడ డౌన్లోడ్ అయితే అవుతుంది ఫొటోస్ అనేవి. ఓకేనా, సో ఇలా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా, ఇవైతే ఇప్పుడు డౌన్లోడ్ అయితే అయిపోయాయి అనమాట. ఓకే మనకు సో ఈ విధంగా మనం గూగుల్ ఫొటోస్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ తర్వాత ఇవన్నీ వేరే ఫోల్డర్లోకి సేవ్ చేసుకోవాలంటే మళ్ళీ ల్యాప్టాప్లో బ్యాక్ వచ్చేసి దిస్ పీసీ క్లిక్ చేసి సో మనకి ఇక్కడ డౌన్లోడ్స్లో మనకి ఫొటోస్ అనేవి కనిపించండి. ఇక్కడ ఫొటోస్ అని ఇచ్చాడు 00.1. సో నా దగ్గర ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. సో దీన్ని వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే కాపీ పేస్ట్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని వచ్చేసి కాపీ అయితే చేసుకోవాలంట కంట్రోల్. సో ఇప్పుడు మనకి ఇక్కడ కర్సర్ ఇక్కడ క్లిక్ చేసి ఒకసారి Ctrl+C అనగానే కాపీ అయిపోయింది. ఆ తర్వాత మనం ఎక్కడైతే డౌన్లోడ్ చేయాలో ఇక్కడ నేను పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకున్నాం అంటే పెన్ డ్రైవ్లో పిక్చర్స్లో చేద్దాం అనుకుంటున్నాం Ctrl+E. సో ఇప్పుడు నాకు వచ్చేసి ఇక్కడ పేస్ట్ అయితే అవుతుంది అనమాట, కాపీ పేస్ట్. సో ఈ విధంగా మనకు ఫోన్లో కానీ మొబైల్లో కానీ సేవ్ చేసుకోవచ్చు. చూసారు కదా. సో నా వీడియో అయితే ఇంతే, ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. సో నా ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే దాని పక్కన నా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకైతే వస్తుంటాను అనమాట. సో అంటిల్ దెన్ బై గైస్. ఈరోజు అయితే ఇంతే అనమాట వీడియో, ఎందుకంటే చిన్న షార్ట్ వీడియో అయితే షూట్ చేసి అనమాట, కొద్దిగా బిజీగా ఉన్నాయి ఈరోజు. సో ఈ వీడియో అయితే బై, మళ్ళీ కొలుద్దాం నెక్స్ట్ వీడియో.